సామెతలు సామెతలు 5వ అధ్యాయము 11వ వచనము. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేను ఎట్లా త్రోసివేసి తిని అంటే మనము చిన్నప్పటి నుంచి దేవుని వాక్యం తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా. దేవుని వాక్యం తెలియకుండా పెరిగిన వాళ్ళు ఉన్నారు, దేవుని వాక్యం వింటూ పెరిగిన వాళ్ళు ఉన్నారు అన్నమాట. అయితే దేవుని వాక్యం వింటూ 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 పెరిగిన వాళ్ళు దేవునిలాగా మారిపోవాలి కదా. దేవుడు ఎలాంటి వాడు? ఆయన ప్రేమించేవాడు, క్షమించేవాడు, ఆదరణ చూపేవాడు, దయ చూపేవాడు, కనికరం చూపేవాడు కదా, సహాయం చేసేవాడు. సో అలాగా మారిపోవాలి. ఎలా మారిపోవాలి? దేవుడు ప్రేమించినట్టుగా ప్రేమను కూడా మనం చూపించాలన్నమాట. అలా మారిపోవాలి. కానీ దేవుణ్ణి ఎరుగుతూ, దేవుని మాటలు వింటూ, చర్చికి వెళుతూ, పెద్దవాళ్ళతో చిన్నపిల్లలు వస్తారు కదా చర్చికి, అట్లా వస్తూ దేవుని వాక్యం వింటూ కూడా మన చెడు నడతలను మానివేయకుండా, దేవుని వాక్యానుసారమైన జీవితం లేకుండా బ్రతకడం వల్ల వాళ్ళు ఏమైపోతారు అని చెప్తుంది దేవుడు. వారిని దేవుడు పట్టించుకోడు. చెప్పిన మాట వినకపోతే ఎవరైనా పట్టించుకుంటారా? పట్టించుకోవాలని చాలాసార్లు చెప్తారన్నమాట. ఎందుకు? అయ్యో వేస్ట్ అయిపోతాడేమో, మంచి మంచి మాటలు వినకపోతే ఈయన వేస్ట్ అయిపోతాడో ఏమో, మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళడో అని మంచి మాటలు చెప్పినప్పుడు మనకు అవి నచ్చక దేవుని సన్నిధిలోనే ఉంటాం, దేవుని వాక్యము వింటాం, అయినా కానీ దేవునిలాగా మారలేకపోతున్నాము. ఎందుకు అంటే చెడ్డవి విడిచిపెట్టలేక కదా. మరి అవి విడిచిపెట్టాలంటే ఇక్కడ వాక్యం ఏమని చెప్తాను? వినక, దేవుని ఆజ్ఞను వినకపోతే ఏం జరుగుతుంది? శాపగ్రస్తులు అవుతాం కదా. దేవుని ఆజ్ఞలు వినకపోతే శాపగ్రస్తులు అవుతాం. దేవుని ఆజ్ఞలు అంటే ఏంటిది? ఏది చేయమని చెప్పిండో అదే ఆజ్ఞ కదా. ఆ చేయమన్నది చెయ్యక, ఆయన చెప్పండి చేసి ఎక్కడికి వెళ్ళిపోతాం? శాపగ్రస్తులు. శాపగ్రస్తులం అంటే ఏంటిది? దేనికి పనికి రాకుండా పోవడం అన్నమాట. మరి మనం ఇక్కడ భూమి మీద పుట్టినాక ఎందుకో ఒకదానికి ఉపయోగపడాలి కదా. మనం ఉపయోగపడాలని దేవుడు పుట్టించిండు కదా. మరి దేనికి ఉపయోగపడాలనేసి మనము దేవుని వాక్యంతో మనల్ని చెక్ చేసుకోవాలన్నమాట. నన్ను ఎందుకు పుట్టించిండు అసలు దేవుడు, నేను ఏం చేయాలని పుట్టించిండు దేవుడు అని ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి? వాక్యం దగ్గరికి మనము రావాలి. వాక్యంని చదువుతూ ఉంటే మనం ఎందుకు వచ్చినాం భూమికి, ఏం చేయాలి, నాతో దేవునికి ఏం పని ఉన్నది